ఈ సమాజం ఎటుపోతోంది? మనుషులు ఎందుకు ఇలా తయారవుతున్నారు? వావి వరసలు ఎందుకు గాలి కొదిలేస్తున్నారు? మన భారతీయ సాంప్రదాయాలు ఏమైపోతున్నాయి? విలువలు వలువలు ఎందుకు పోతున్నాయి? ఇలాంటి ప్రశ్నలన్నీ ఈ స్టోరీ చూశాక మీకు అనిపిస్తే ఆశ్చర్యం అక్కర్లేదు. ఈ కేసు హర్యానాకి చెందినది. అక్కడ నూహ్ జిల్లాలో రామ్ కిషన్ అనే పెద్దాయన హడావుడిగా పోలీస్ స్టేషన్కు వచ్చి విషయం చెప్పాడు. పోలీసులు షాక్ అయ్యారు. అన్ని పనులు ఆపేసి అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. నిజమా అని అడిగితే నిజం సార్ అంటూ లబోదిబోమన్నాడు. ఇదేదో క్యూరియస్ కేసులా ఉంది అనుకున్న పోలీసులు కాస్త వివరంగా చెప్పండి అన్నారు. అప్పుడు అతను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాడు. రామ్ కిషన్ మొదటి భార్య చనిపోయింది. ఆ తర్వాత గురుగ్రామ్లోని సోహనా ఏరియాకి చెందిన మోనికా అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి భార్యకు ఒక కొడుకున్నాడు. అతనికి 17 ఏళ్లు. అతను కూడా అదే ఇంట్లో తండ్రితో ఉంటున్నాడు. అతనికి మోనికా సవతి తల్లిలా ఆ ఇంట్లోకి ఎంటర్ అయింది. ఆ కుర్రాడు ఆమెతో చాలా గౌరవంగా పద్ధతిగా ఉండసాగాడు. అది చూసి రామ్ కిషన్ ఆనందించాడు. రెండో భార్య తన కొడుక్కి సవతి తల్లిలా కాకుండా దాదాపు తల్లిలాగే ఉంటోంది అని సంతోషించాడు. ఆ కుర్రాడు ఆమెను అమ్మ అని పిలిచేవాడు. ఎప్పుడైనా ఆమెకు ఒంట్లో నలతగా ఉంటే ఇంటి పనులు కూడా చేసి పెట్టేవాడు. అది చూసి తన కొడుకు చాలా మంచివాడని, సవతి తల్లికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నాడని ఆనందపడ్డాడు. ఇలా నెలలు గడుస్తుండగా ఓ రోజు వాళ్ళిద్దరూ ఇంట్లో కనిపించలేదు. ఆమెకి కొడుక్కి కాల్ చేస్తే స్పందన లేదు. రామ్ కిషన్కి మతిపోయింది. ఆ తర్వాత ఊళ్ళో ఎవరో నీ భార్య కొడుకు బస్సు ఎక్కుతూ ఉండగా చూశామని చెప్పారు. దాంతో ఏమైందో అర్థం కాక రామ్ కిషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు మొబైల్ IME నంబర్ ఆధారంగా ఆ ఇద్దరూ ఎక్కడున్నారో కనిపెట్టారు. పోలీసులు వాళ్ళని కనిపెట్టి వివరాలు అడిగితే తాము మ్యారేజ్ చేసుకున్నామని వాళ్ళు చెప్పారు. ఇద్దరు వయసు ఎంత అని అడిగితే మోనిక తనకు 40 ఏళ్లని, ఆ అబ్బాయికి 21 ఏళ్లని చెప్పింది. తామిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని చెప్పింది. దాంతో పోలీసులు వాళ్ళను వదిలేశారు. తర్వాత రామ్ కిషన్కి కాల్ చేసి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారని, తాము చేసేదేమీ లేదని చెప్పేశారు. దాంతో రామ్ కిషన్కి మతిపోయింది. అప్పుడు అతను కొన్ని నెలలుగా ఏం జరుగుతుందో ఆలోచించాడు. మోనిక ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి భర్తతో కంటే కొడుకుతో ఎక్కువగా చనువుగా ఉంటోంది. తరచూ ఆ కొడుకుతో తన కాళ్ళు నొక్కించుకునేది. అతనితో చాలా సరదాగా ఉండేది. అవన్నీ చూసి తల్లి కొడుకుల బంధం అనుకున్నాడు. కానీ అది వివాహేతర సంబంధం అని అతనికి ఇప్పుడు అర్థమైంది. మతిపోయింది. ఏం చెయ్యాలో తెలియక పోలీసులు కూడా సహకరించట్లేదని లబోదిబోమంటున్నాడు.